హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెర్రస్ ఫార్మ్ టు కిచెన్. ఈరోజైతే మనము మన స్టైల్లో ఎగ్ కర్రీ రెసిపీ చూసేద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్స్, టొమాటోస్, ఆనియన్స్, మిర్చి, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, కాస్త కొబ్బరి పొడి, ఇంకా ధనియా పొడి. ప్యాన్ హీట్ అయినాక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎగ్ కర్రీ కదా, కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1.5 స్పూన్ జీరా, నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఒక 3 మిర్చి, 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను. ఆనియన్స్ త్వరగా మగ్గడానికి ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఎంతవరకు మగ్గినాయో చూద్దాము. ఒక 50% అయితే మగ్గిపోయినాయి. ఓకే, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని, ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న 3 టొమాటోస్ మీడియం సైజు, ఇవి కూడా ఇందులో వేసేద్దాం. టొమాటోస్ మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, ఇందాక ఒక 1/2 స్పూన్ వేసినాను కదా, ఇంకొంచెం వేద్దాం. ఓకే అండి, ఈ గ్యాప్లో మన వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మాకు కూడా కాస్త ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి. ఇప్పుడు కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందామండి. ఫస్ట్లో నేను ఆయిల్లో వేయలేదు, ఫ్లేవర్ అంతా పోతుందనేసి. ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇదే అండి స్టోరీలో అసలైన ట్విస్ట్. స్టార్టింగ్లో మన స్టైల్ అని చెప్పాం కదా, డైరెక్ట్గా బాయిల్డ్ ఎగ్స్ తీసుకోకుండా కర్రీలోనే వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటాం అనమాట ఎగ్స్. మసాలా అది ఎగ్స్కి బాగా పడుతుంది ఇలా అయితే. ఓవర్ టు మై హస్బెండ్ నౌ. హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలండి. ఒక 3 మినిట్స్ ఇలానే సిమ్లో కుక్ చేయాలండి. సో ఎగ్ బాగా ఉడుకుతుంది. కాస్త ఎగ్స్ని ఫ్లిప్ చేసుకోవాలండి మెల్లగా. ఇంకొక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోనివ్వాలండి. కొంచెం ధనియా పొడి వేసుకోవాలండి. కొబ్బరి పొడి అండి. ఈ కర్రీలో కొబ్బరి పొడి, ధనియా పొడి కంపల్సరీ వేసుకోవాలండి. ఇందాక మసాలా పౌడర్ తీసుకున్నాం కదా, అవి మిక్స్ అయ్యేలాగా గ్రేవీని కొంచెం అటు ఇటు కదిలేదు, వితౌట్ డిస్టర్బింగ్ ది ఎగ్స్. కర్రీ అయిపోవచ్చింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి. And now it's ready to taste. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.